రైతులు పండించిన వడ్లను కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని, సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ జనగామ గ్రామంలో శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వాటిని రైతులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతి గింజ సన్నవడ్లకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబోయాలని సూచించారు. తడిసిన మొలికెత్తిన ధాన్యం ఉంటే వేరువేరుగా ఉంచాలని మిల్లర్లతో మాట్లాడి సపరేట్ గా మద్దతు ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తేలో నాలుగు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికొస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. 10-10 6118 రకాల యాసంగిలోకి అనుకూలమన్నారు. ఇక రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజా పాలనలో రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు. రైతు ముఖాన చిరునవ్వు చూడడం, రైతును ఆదుకోవడం, అన్నం బట్టే రైతును సంతోషంగా ఉంచుతూ వారు ఇతరులకు సాయం చేసే స్థితిలో తీసుకురావాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అది మా బాధ్యత. దాంతోపాటు ఇలా పండించిన ప్రతి పంటకి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇది 2వ పంట. పోయినసారి జరిగినటువంటి ఒక్క గింజ కూడా కట్ కాకుండా పండించిన పంటకు ధర కలిగిస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్నాం. ఈసారి ఇంకా దానికి మెరుగ్గా ఎక్కడ కోతలు లేకుండా తాళని, మానని, మన్నని, దుబ్బని ఎక్కడ ఆపకుండా కొంటూ సన్నాలకు 500 బోనస్ కూడా ఇస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ ఇవి జరుగుతుంటే చూసి ఓరవలేక బురదజల్లే కార్యక్రమం కడుపు మంటతో ఎక్కడో ఒక యాల ప్రకృతి వైకృత్యం వల్ల రైతుకు నష్టం జరిగితే వెంబటే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఎక్కడ రైతుకు నష్టం కలుగుతలేదనే విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ వాడు మాట్లాడతాడు. వాళ్ళకి బుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా రైతు ఈ ధాన్యాన్ని కొనేటువంటి అధికారం, తర్వాత దాని మీద పరిణితులు వాళ్ళే సవరించాల్సిన అవసరం ఉంది. ఇలా తేమ విషయంలో కావచ్చు, మాస్టర్ విషయంలో కావచ్చు, వాళ్ళు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపై వాళ్ళు మాట్లాడారు, అవగాహన లేదు. ఇవాళ రైతులను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లతో తొక్కి చంపించి చట్టాలు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర బీజేపీలది. వాడొచ్చి అలా ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో రైతు ఒక బంధు పడేసి చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి పండించిన పంటకు ధరయ్యాక 10 సంవత్సరాలు పట్టించుకోక ఏది చేయనటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతు ముఖాన చిరునవ్వు చేయాలి. ఇంత కష్టాల్లో పడేసి పోయినా కూడా ఇలా రైతు రుణమాఫీ 31,000 కోట్లు, దాంతోపాటు పండించిన ధరను కొనడంతో పాటు ఇలా బోనస్కి 500. అదే మాదిరిగా రైతుకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిల్లర్లు ముందే వచ్చి కొంటారంటే పచ్చిగున్నప్పుడు ధాన్యాన్ని ₹1 ఎక్కువ వస్తుందంటే ఎక్కడైనా అమ్ముకోమని చెప్తా ఉన్నాం. లేదా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా డబ్బు వస్తుందంటే కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛను ఇచ్చినాం. ఎక్కడ ఇబ్బంది పెడతలేము. ఎవరైతే మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ మిల్లర్లను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఇలా ప్రభుత్వం ముందుకు పోతూ వారికి కూడా కావాల్సిన బకాయిలు అన్నిటితో పాటు అన్ని రకాల వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుకు ఆదుకునే ప్రయత్నం చేయడం తప్ప ఇంకో కార్యాచరణ జరుగుతలే. ఇలా రైతు 98%, 99% పూర్తిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో
అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.